ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరుడు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని తండ్రి ఈ సమయంలో మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు, ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక మర్మాలు గ్రహించి మిమ్మల్ని స్తుతించుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఇప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు మారొచ్చు కానీ దేవుని మంచితనము మారదు. సో దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ప్రకటన గ్రంథం మనం ధ్యానించే సమయంలో ఒక్క ప్రాముఖ్యమైన గుణంని మనము దృష్టిలో పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి. అదేంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. సో మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించామండి. ఒక మూల వచనంని తీసుకొని 101వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దాన్ని బట్టి మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. ఆ భాగంలో ఏంటంటే 1వ అధ్యాయం అంతా కూడా ఏమి ఆల్రెడీ యోహాను చూసి ఉన్నాడో అదంతా కూడా ఆయన రాసి ఉన్నాడు. ఇప్పుడు ఏమి చూస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుట. సో దాన్ని మనం ప్రజెంట్ ఆర్ ఈ యుగం అని అంటాం. ప్రభువారు ఈ సంఘాలతో 2000 సంవత్సరాల క్రితం మాట్లాడి ఉన్నా సరే దాన్ని ఈ యుగము అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాలతో పలికిన విషయాలు ఈ కాలంలో కూడా అది మనకి వర్తిస్తుంది. కాబట్టి ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలు 2000 సంవత్సరాల్లో మీరు ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ సంఘంలో ఆ 7 సంఘంలో ఉన్న విషయాలు మనకు కనిపిస్తాయి, సమస్యలు కనిపిస్తాయి. సో ప్రభువారు ఆ సమస్యలకి పలికిన పరిష్కారము ఈ యుగంలో కూడా అది మనకి వర్తిస్తుంది. ఎందుకంటే అటువంటి సమస్యలే, అటువంటి విషయాలే మనము ఈ కాలంలో ఉన్న సంఘంలో కూడా మనము చూస్తున్నాం. కాబట్టి అందుకే 2-3 అధ్యాయాలు మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అన్నాం. ఎందుకంటే ఈ 4-5 అధ్యాయాల్లో దేవుడు ఆయన సింహాసనం దర్శనం చూయించి యోహాన్ని మానసికంగా, ఆత్మికంగా బలపరుస్తున్నారు. భయంకరమైన దర్శనంలో యోహాన్ చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, వాళ్ళని చంపివేయుట. మనం 11వ అధ్యాయానికి ఇంకా రాలేదు. 11వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఒక భయంకరమైన దర్శనం మనం చూడబోతున్నాం. ఎలియా, మోషే లాంటి గొప్ప సాక్షులని క్రీస్తు విరోధి చంపివేసేస్తున్నాడు. అటువంటి దర్శనంలని యోహాను జీర్ణం చేసుకోవాలి అని అంటే మొదటిగా ఆయనను మానసికంగా దేవుడు బలపరచాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనం దర్శనం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? యోహాను, అన్నీ నా స్వాధీనంలో ఉంది, నువ్వు భయపడకు. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతుండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము పరిశుద్ధులదే అనే సత్యం నాటుటకే ఆ సింహాసనం దర్శనం దేవుడు చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు రాబోయే దినంలో జరగబోయే సంఘటనలతో కూడిన దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు. కాబట్టి దాన్ని మనం ప్రాస్పెక్టివ్ అని అంటున్నాం. అన్ని కూడా పీస్ వాడుతున్నామండి. మొదటిగా పాస్ట్, ప్రెసెంట్, దాని తర్వాత పారెంథసిస్ అంటే ప్రిపరేషన్ ఆర్ ఇంటర్వెల్, దాని తర్వాత ప్రాస్పెక్టివ్. సో 6వ అధ్యాయం నుంచి శ్రమకాలంతో కూడిన దర్శనంలో యోహాన్ చూడటము ప్రారంభం చేశాడు. మొదటిగా
6 ముద్రల తీర్పు, దాంతో కూడిన అన్ని వివరాలు మనము ధ్యానించి ఉన్నాం. 7వ అధ్యాయంలో పోయిన వారం మనం చూసామండి, ఒక బ్రీఫ్ ఇంటర్వెల్ జరుగుతుంది. తాత్కాలికంగా దేవుని ఉగ్రతని 4 దేవదూతలు ఆపివేసేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని పనులు జరగాలి కాబట్టి. 1,44,000 యూదుల సువార్థికులని దేవుడు సిద్ధపరచుటకు, వాళ్ళని ముద్రించుటకు తాత్కాలికంగా ఆయన ఉగ్రతని దేవుడు ఆపివేసేస్తున్నాడు. ఎందుకంటే అదే తీర్పులు కంటిన్యూ అయి ఉంటే ఈ 1,44,000 మంది కూడా చనిపోదానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి దేవుడు అప్పచెప్పిన ప్రత్యేకమైన పరిచర్య ఏంటంటే, వాళ్ళు 4 దిక్కులు వెళ్ళి సువార్త బోధించాలి. మొదట్లో యూదుల మధ్యన, దాని తర్వాత అన్యుల మధ్యన కూడా. సో వాళ్ళు ఈ శ్రమకాలంలో వచ్చిన న్యాచురల్ కెలామిటీస్ వలన వాళ్ళు చనిపోదానికి ఆస్కారం లేదు. వాళ్ళు చనిపోకూడదు, ఎందుకంటే వాళ్ళ పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి. సో అందుకే తాత్కాలికంగా ఆ దేవుని ఉగ్రత ఆపివేయబడుతున్నది. సో ఈ 12 గోత్రాల్లో సహోదరి చేత మరి అది చదివిపిస్తాను. ఆ 12 గోత్రాల్లో మనం గమనిస్తే దాను గోత్రం ఎందుకు లేదు అనేది నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. 12 గోత్రాలు సహోదరి కూడా చదివినిపిస్తారు. 7వ అధ్యాయం అమ్మ, 5వ వచనం నుంచి చదివినిపించమ్మా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం నుండి. యూదా గోత్రంలోని ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రములలో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫస్తీలు గోత్రములో 12,000 మంది. మనుష్య గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఈసాకారు గోత్రములో 12,000 మంది. జబులోను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెనామీ గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత చాలమ్మా. సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, దాను గోత్రంని దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకు అనేది కూడా నేను మీతో పంచుకున్నాను. ఇజ్రాయేలీలందరూ కూడా విగ్రహారాధనలో దిగజారిపోయినప్పుడు అందరికంట ఎక్కువగా దిగజారిపోయింది, భయంకరంగా దిగజారిపోయింది దాను గోత్రం. అందుకు దేవుడు ఈ గొప్ప ధన్యత, సువార్త బోధించే ధన్యత ఈ శ్రమకాలంలో వాళ్ళకి ఇయ్యట్లేదు. అవును, దాని గోత్రంలో పుట్టిన వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, వాళ్ళు సువార్త నమ్ముతే. కానీ ఈ బాధ్యత, ఈ గొప్ప బాధ్యత, ఈ ధన్యత అనేది వాళ్ళకి లభించట్లేదు. అయితే ఈ సహోదరి చదివినప్పుడు వెంటనే మనకి ఇంకొక ప్రశ్న కూడా ఏర్పడాలి. అదేంటంటే, యాకోబ్కి 12 కొడుకులు ఉన్నారు, బానే ఉంది. జ్యేష్ఠ కుమారుడు రూబేన్ కదా, మరి ఎందుకు రూబేన్ పేరు మొదట్లో లేదు? సహోదరి చదివినప్పుడు మొదటిగా యూదా అని ప్రారంభం చేసింది. ఎందుకు రూబేన్కి మొదటి పేరు ఇవ్వబడలేదు? ఎందుకు ఆయనకి డిమోషన్? ఓకే, ఆయన పేరు ఉంది, కానీ ఎందుకు డిమోషన్? అన్నిటికంటే పైన ఉండాలి కదా. కారణం ఏంటంటే మనకందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. నేను మరి ఆ వాక్య భాగం కూడా చదివిస్తాను. ఏమనంటే, ఆయన అపవిత్రత చేత తండ్రి భార్యలతో ఆయన క్షీణించాడు. అందుకు యాకోబు ఆయన చనిపోయే సమయంలోనే రూబేన్ని శపించాడు. అవును, నా జ్యేష్ఠ కుమారుణ్ణి, కానీ నీకు ఏమేమి దీవెనలు నీకు లభించాలో అవి నీకు లభించవు అని చెప్పాడు. అది మనం ఒకసారి చదువుకుందాం. అమ్మ చదవమ్మా, ఆదికాండం 49వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవమ్మా. 49వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఎందుకు రూబేన్ పేరు అన్నిటికంటే పైన లేదు అనేది మనకు తెలిసి ఉండాలి. ఆదికాండం 49వ అధ్యాయము 2వ వచనం నుంచి. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయెల్ మాట వినుడి. రూబేనును, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయమును పొందు నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదికి ఎక్కెను. థ్యాంక్ యూ మా. అందుకు ఆ శాపం ఉంది కాబట్టి రూబేన్కి ఆ శ్రేష్టమైన చోట దొరకట్లేదు, యూదాకు దొరుకుతుంది. ఇంకా
యాకోబు ఆయన మరణ పడక మీద ఉండి ప్రవచించిన మాటలంతా కూడా అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లనే పలకబడిన మాటలను మనం దేని బట్టి నమ్మొచ్చు అని అంటే, జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యాకోబు ఫేవరెట్ కుమారుడు ఎవడు? అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించిన కుమారుడు ఎవడు? మీరు అన్ని తెలుసుకొని చెప్పండి. యోసేపు. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చేతనే యాకోబు ప్రవచిస్తున్నాడు అని నమ్ముటకు ఒక రుజువు ఏంటంటే, యూదా గోత్రం నుంచి ఈ పరిపాలించే హక్కు వెళ్ళదు అని పలుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే యాకోబ్కి చాయిస్ ఇచ్చి ఉంటే దేవుడు, రాజదండము యోసేపు గోత్రం నుంచి తొలగిపోదు అని చెప్పేవాడు. కానీ యూదా గోత్రం పట్ల, ఎందుకంటే దేవుని సర్వజ్ఞానం ప్రణాళిక చొప్పున దావీదు యూదా గోత్రంలో పుట్టాలి, మెస్సయ్య యూదా గోత్రంలో పుట్టాలి, అదంతా కూడా దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పం చొప్పున జరగాలి. కాబట్టి ఆయన ఫేవరెట్ కొడుకు యోసేపు అయి ఉన్నా సరే, ఇప్పుడు సహోదరి చేత ఈ వాక్య భాగం చదివిస్తున్నాను, యూదా గోత్రం పట్ల యాకోబు ఆయన మరణ పడకలో పలికిన ప్రవచన ఏంటో మనం చూద్దాం. అమ్మా 49వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవమ్మా. ప్రతిసారి ఉన్న మర్మాలని దేవుడు మనకి బయలుపరిచే దేవుడై ఉన్నాడు. చదవమ్మా. ఆదికాండం 9వ అధ్యాయము 8వ వచనము. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహములేమి గర్జించు ఆడ సింహముల వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతడు లేపువాడెవడు? కంటిన్యూ అమ్మా. అతన్ని లేపువాడెవడు? షిలోహము వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాజదండం తొలగదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంతకి యాకోబ్కి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటే, అరే నువ్వు ఎట్లా కావస్తే అట్లా దీవించు అని అంటే యోసేపు పట్ల ఈ మాటలు ఆయన పలికేవాడు. కానీ ఇక్కడ దేవుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించి యాకోబ్కి ఆయనని నోటిబూరగా వాడి ఈ ప్రవచనాలు పలుకుతున్నాడు. కాబట్టే యాకోబు యూదా అంటే బహుశా అంత ఎక్కువ ప్రేమ లేకుండా ఉండొచ్చు యోసేపుతో పోలిస్తే, కానీ ఈ మాటలు పలుకుతున్నాడు. ఇంకా మనకందరికీ తెలుసు, ఇజ్రాయెల్ చరిత్రలో అందరికంటే గొప్ప రాజుగా పరిపాలించిన దావీదు యూదా గోత్రంకి చెందిన వ్యక్తి. ఇంకా ఆయన చరిత్ర మనం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, మొదటి సామ్యుయేలు గ్రంథమే కాదు, రూత్ గ్రంథంతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రూత్ గ్రంథం మనం చదివితే చివరి వచనాలు ఏమని ఉంటుంది? రూత్కి బోయాస్కి పుట్టిన కుమారుని పేరు ఓబేదు, ఓబేదు కుమారుని పేరు యెషీ, యెషీ కుమారుడు దావీదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మెస్సయ్య యూదా గోత్రంలో పుట్టుట, ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రతి గోత్రం నుంచి సువార్థికులని దేవుడు ఏర్పరిచినప్పుడు అందరికంట పైన ఎవరి పేరు ఉంది? యూదా గోత్రం పేరే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక విషయం నమ్ముచున్నాను, ఏమనంటే ఈ వేదిక మీద వచ్చి ప్రతి వారము ప్రకటన గ్రంథంతో కూడిన మాటలు ఎవరెవరు నేర్చుకుంటున్నారో, మర్మాలు నేర్చుకుంటున్నారో, వాళ్ళని దేవుడు రాబోయే దినంలో ప్రకటన గ్రంథం ఉపదేశకులుగా చేయబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే రేపు మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటారు. నేను 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చింది. ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేసిన తర్వాత, నన్ను ప్రశ్నలు ఎంతో మంది అడిగిన తర్వాత ఇప్పుడు నేను మీ ముందు నించొని ఉంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, పాస్టర్ గారు ఎందుకు రూబేన్ పేరు అన్నిటికంటే పైన లేదు, ఎందుకు యూదా గోత్రం పేరు పైన ఉంది, ఎందుకు దాన్ గోత్రం పేరు లేదు అడిగిన వాళ్ళు ఉన్నారు. సో నేను దేవుని సన్నిధిలో కనపెట్టి దేవుని దగ్గర నుంచి పొందిన జవాబులంతా కూడా ప్రయాసపడి ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత 7వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, ఒక గొప్ప దర్శనము. ఆ శ్రమకాలంలో చనిపోయిన వాడు, న్యాచురల్ కెలామిటీస్ వలన, భూకంపం వలన, తెగుళ్ళ వలన, అలాగే ఆకలి వలన చనిపోయిన వాళ్ళు, కానీ యేసుని నమ్మిన వాళ్ళు
వాళ్ళు తెల్లని వస్త్రం ధరించుకొని మట్టలాలు చేతులు పట్టుకొని దేవుని సింహాసనం ముందు నించొని దేవుణ్ణి స్తుతించుట మనం చూసాం. అదంతా కూడా మనం ఆల్రెడీ ధ్యానించామండి. దాన్ని మనం ధ్యానించుటకు మనం వాడిన సబెడింగ్స్ ఏంటంటే ఒరిజినేషన్, ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ప్యూరిఫికేషన్, వాళ్ళని ఎలాగ పవిత్రపరచుకున్నారు, లొకేషన్ ఎక్కడ నించొని ఉన్నారు అంటే దేవుని సింహాసనం ముందు, ఫంక్షన్ వాళ్ళు చేసే పని ఏంటి, దేవుని సింహాసనం ముందు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రొవిషన్ అంటే వాళ్ళ అవసరతలన్నిటి కూడా దేవుడు, అలాగే దేవుని సింహాసనం పక్కన కూర్చున్న దేవుని గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ అవసరతలన్నిటి కూడా సమృద్ధిగా పూర్తి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఆరోహణమైన సమయంలో అయితే ప్రభుని నమ్మలేదు, కానీ సాంసోన్ వలె, అలాగే శిల్వ మీద చివరి గడియలో మారు మనసు పొందిన నేరస్తుడు వలె, అలాగే నోవా వరదల్లో చివరి గడియలో చనిపోయే ముందు మారు మనసు పొందిన నోవా బంధువులు మిత్రులు ఉండి ఉండొచ్చు, ఇంకా చాలా మంది కూడా ఉండి ఉండొచ్చు. ఆయన బోధించినప్పుడు వరదలు వస్తాయని వాళ్ళు నమ్మలేదు, కానీ వరదలు వచ్చినప్పుడు చనిపోయే ముందు ప్రభుని నమ్మారు. అలాగా వీళ్ళు కూడా మనము ఇప్పుడు బోధించే సమయంలో అరే ఆరోహణం త్వరలో జరగబోతుందని బోధించే సమయంలో వీళ్ళు బహుశా కఠోరపరుచుకొని ఉన్నారు కావచ్చు, కానీ ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొందుతారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదరు కర్సర్ పెట్టి చూపిస్తున్నారు, కరెక్ట్ స్లైడ్ కూడా చూపిస్తున్నారు. వీళ్ళు ఏ గుంపులో ఉన్నారు అని అంటే ఆ చివరి గడియలో మారు మనసు పొందే వ్యక్తుల గుంపులో ఉన్నారు. మనకు 3 ఉదాహరణలు ఉన్నాయి లేఖనంలో. ఒకటి వచ్చి చివరి గడియలో మారు మనసు పొందిన నేరస్తుడు శిలువ మీద, దాని తర్వాత సాంసోన్, దాని తర్వాత నోవా వరదల్లో చనిపోయిన వాళ్ళు. చివరి గడియలో మాత్రం ప్రభువా తప్పైపోయింది, మీ ప్రవక్త అయిన నోవా మాటలు మేము వినలేదు ప్రభువా, కానీ ఆయన చెప్పినట్టే వరదలు వచ్చినాయి, మమ్మల్ని క్షమించు ప్రభువా అంటే వాళ్ళు శారీరకంగా చనిపోయారు, కానీ దేవుడు వాళ్ళ కొరకు పరలోకము ఎలాగ ఏర్పరిచారు అనేది నేను మీతో పంచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మరణం పొందిన తర్వాత ఎక్కడ వెళ్ళి బోధ చేశారు అనేది అన్ని వివరాలు నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు ఉంది, అలాగే 4వ అధ్యాయం 6వ వచనం కూడా ఉంది. ఇదంతా కూడా మనం కవర్ చేశాము. ఈరోజు 8వ అధ్యాయం మనం ప్రారంభం చేద్దాము. ఈ బూరల తీర్పులో ఉన్న ఒక శ్రేష్టత, అది నేను ముందే మీతో పంచుకొని ముందుకు వెళ్ళాలి. ఈ బూరల తీర్పుతో కూడిన శ్రేష్టత ఏంటంటే, ఈ బూరల తీర్పు వలన 3వ భాగం, ప్రతిసారి బూరల తీర్పు జరిగేటప్పుడు 3వ భాగం, అది బూరల తీర్పు సమయంలో దేవుని ఉగ్రత అడవి మీద వస్తాయి, 3వ భాగం అడవి కాలిపోవుట. సముద్రం మీద వస్తాయి, 3వ భాగము సముద్రం నెత్తురుగా మార్చబడుట. అలాగే ప్రజల మీద వస్తే 3వ భాగం ప్రజలు చనిపోవుట. అన్నిట్లో కూడా మనం చూస్తే ఈ బూరల తీర్పులో ఒక శ్రేష్టమైన విషయం ఏందనిపిస్తుంది అంటే 3వ భాగము ఎఫెక్ట్ అవుట, 3వ భాగము ప్రభావితం అవుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్ చెప్పాలి, దాని తర్వాత బూరల తీర్పు మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. దాని తర్వాత మనం 6 బూరల తీర్పు గురించి మనం ధ్యానించే సమయంలో మొదటి 4 బూరల తీర్పు ప్రకృతిని ఎఫెక్ట్ చేస్తుంది. దాని ప్రభావం దేని మీద ఉంటుందంటే ప్రకృతి మీద. 2 బూరల తీర్పు దాని ప్రభావము స్ట్రైట్గా ప్రజల మీద ఉంటుంది, మానవుల మీద ఉంటుంది. ఇది ఇంట్రొడక్షన్ అన్నమాట. మరి చెప్తున్నాను, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి బూరల తీర్పు గురించి. ఒకటి, దాని ప్రభావము 1/3 ఆర్ 3వ భాగం మీద ఉంటుంది. దేని మీద దేవుని ఉగ్రత వస్తుందో అది కంప్లీట్గా నాశనం కాదు, కానీ 3వ భాగము దెబ్బతింటుంది. అలాగే ఈ 6 బూరల తీర్పు గురించి మనం ధ్యానించే సమయంలో 8వ అధ్యాయంలో 4 బూరల తీర్పు ప్రభావం ప్రకృతి మీద ఉంటుంది, 2 బూరల తీర్పు ప్రభావం మనుషుల మీద ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనం కనీసం ఈ దినము కొంచెం సమయం గడిపి 4 బూరల తీర్పు మనము చూద్దాం, ఎందుకంటే సమయం ఉంది. మనం అనుకోలేదు పవర్ కట్ వస్తుందని, పవర్ కట్ అవుతుందని. అన్ని విషయాలందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, పవర్ ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఇప్పుడు మనము మొదటి బూరల తీర్పు గురించి మనము చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు. చూడండి, ఆ అగ్ని వర్షం లాంటిది వచ్చుట, ఇంకా అడవి కాలుట, 3వ భాగము కంప్లీట్ గా నాశనం అవుట. ఒకసారి చదవమ్మా 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. అన్మ్యూట్ చేసుకోమా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనము.
మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. అడవి మీద వస్తున్నది, ఇది బేసికల్ గా అడవి మీద వస్తున్నది. ఇంకా అడవిలో 3వ భాగం కాలిపోవటం మనము చూస్తున్నాం. అంటే ఆల్రెడీ జాగ్రత్తగా వినండి, ఎన్నో శ్రమల వలన ప్రజలు నలిగిపోతున్నారు. ఇంకా మనకందరికి కూడా బాగా తెలుసు ఏమనంటే, మంచిగా మనం పీల్చుకునే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అడవిల నుంచే వస్తుంది. అక్కడ ఉన్న చెట్ల వలన మనకి ఎంతో మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని ఏమంటారంటే, మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేయొచ్చు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని అందరు సైంటిస్ట్ ఏమంటారంటే, ఇట్ ఈస్ ద ఆక్సిజన్ సిలిండర్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అని అంటారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని. ఎందుకంటే అన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల వలన వచ్చే ఆక్సిజన్ మనం అందరం కూడా ప్రపంచంలో పీల్చుకుంటున్నాం. సో ఇప్పటి వరకు శ్రమలు అనేక రూపంగా అనేక విధానాలుగా వచ్చింది. కరువు వచ్చింది, తెగుళ్ళు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, కానీ ఆక్సిజన్ సప్లై అయితే ఉండింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 3వ భాగము అడవి కాలిపోతున్నది అని అంటే ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేనేం చెప్పాను? ఈ శ్రమ కాలంలో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే, మనం ఐగుప్తు శ్రమలతో దీన్ని పోల్చొచ్చు. ఐగుప్తు శ్రమల్లో గంభీరత ఎలాగ అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరిగిందో, అలాగే 7 సంవత్సరాల శ్రమ కాలంలో కూడా ప్రజల శ్రమలు ఆ ప్రజల శ్రమల్లో ఉన్న గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. ఇప్పటి వరకు కనీసం గాలి అన్న బాగానే ఉండింది కదా, ఇప్పుడు గాలి కూడా తగ్గిపోతున్నది, ఆక్సిజన్ తగ్గిపోతున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నెక్స్ట్ మనము 2వ బూరల తీర్పుకి మనం వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది మనం చూద్దాం. మా 8వ అధ్యాయము 8-9 వచనాలు చదవమా. ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన కొండ సముద్రం మీద పడుట చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చూడండి ఎంతో చక్కగా. చందు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. చదవమ్మా. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు చూడండి, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రజలకు ఆకలి పుడుతుంది. మనం అందరం కూడా 3వ ముద్రల తీర్పు అప్పుడు చూసాం. భయంకరమైన కరువు వస్తున్నది, ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఆ సమయంలో జాగ్రత్తగా వినండి, ఈవెన్ ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ఈవెన్ ఎగ్ కూడా తినరు. వాళ్ళు కూడా ఆకలి బాధ తట్టుకోకుండా, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆకలి బాధ, అది వాళ్ళు తట్టుకోలేరు. సముద్రంలోనే చేపలు తింటారు, సముద్రంలోనే చేపలని తింటారు ఆకలిని తీర్చుకుంటుట. ఒకసారి వినండి, జాగ్రత్త వినండి. మనకు అందరికీ తెలుసు, పొలిటికల్ స్లోగన్ ఒకటి ఉంటుంది, ఎలక్షన్ టైంలో అందరు కూడా వాడుతూ ఉంటారు. మాకు ఓటేయండి, రోటీ కపడా ఆర్ మకాన్ మేము మీకు ఇస్తాము అని చెప్తూ ఉంటారు. అవునా కదా పొలిటీషియన్స్? రోటీ కపడా ఆర్ మకాన్ ఏంటి? బేసిక్ నెసెసిటీస్. ఇంకా ఈదెన్ తోటకి మనం వెళ్తే ఆ సమయంలో కపడా లేదు, మకాన్ లేదు, కానీ రోటీ అవసరం అక్కడ కూడా పడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో రోటీ అంత ముఖ్యం అన్నమాట. సో రోటీ లేకుండా ఉంటే ప్రజలు ఎటువంటి బాధలకి గురి అవుతారో మీరు ఒకసారి గ్రహించవచ్చు. ఇంకా నేను జూయిష్ రాబాయిస్తో నేను కోఆర్డినేట్ చేస్తుంటాను కాబట్టి, ఇంటర్నెట్లో నేను వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను కాబట్టి, ఆదాం అవ్వ పండ్లు తినే సమయంలో ఏది శరీరంలో ఇంకా అవసరం లేదో, ఏ ఆహారం జీర్ణమైన తర్వాత ఏది ఇప్పుడు అవసరం లేదో ఎలాగా బయటికి వచ్చేది అని నేను అడిగితే, సుగంధ చెమట వలన శరీరం నుంచి బయటికి వచ్చేసేదంట. అప్పుడు వాళ్ళ శరీరం వేరు, పాపం చేయలేదు. పాపం చేసిన తర్వాతనే శరీరంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వల్లనే కొన్ని రోజుల తర్వాత వృద్ధాపం వస్తుంది, మరణం వస్తుంది. కానీ పాపం చేయని సమయంలో
ఎలాగ డైజెషన్ అయ్యేది, డైజెషన్ ప్రాసెస్ ఎలాగ ఉండేది అని అంటే సుగంధ ఫ్రేగ్రెంట్ స్వెట్ అంటే సుగంధ చెమట వలన వాళ్ళ శరీరం నుంచి అనవసరమైనది బయటికి వచ్చేసేదంట. అయితే ఇప్పుడు దేవదూతల్లో కూడా అవి మన్నా తింటున్నాయి, సుగంధ స్వెట్ వలన చెమట వలన బయటికి వచ్చేస్తున్నాయి కావచ్చు. మన పరలోకం వెళ్తేనే మనకు అర్థమవుతుంది. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఈదెన్ తోటలో కూడా ఎక్కడ మకాన్ అవసరం పడలేదో, ఎక్కడ కపడా అవసరం పడలేదో, ఎక్కడ ఇల్లు ఆర్ బట్టలు అవసరం పడలేదో, అక్కడ కూడా ఆహారం అవసరం పడింది. అంటే ఆహారం ఎంత ముఖ్యమైనదో మనం గ్రహించాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కరువు వచ్చినప్పుడు ప్రజలు ఆకలితో బాధపడే సమయంలో ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్ ఎవరు ఈవెన్ ఎగ్స్ ని కూడా ముట్టరో వాళ్ళు కూడా వెళ్ళి చేపలు తినడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతున్నది, సముద్రంలో 3వ భాగము చేపలు చనిపోతున్నాయి. అంటే కరువు పరిస్థితి ఇంకా భయంకరంగా అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా మీకు? 3వ భాగము చేపలు చనిపోయినాయి సముద్రంలో. అంటే ఇప్పటివరకు కనీసము కరువు ఉన్నప్పుడు చేపలన్నా దొరికేవి, అదన్నా ప్రజలు తినేవారు. ఇప్పుడు 3వ భాగం చేపలు చనిపోతున్నాయి. అంటే ఆ కరువు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒకసారి గ్రహించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత షిప్స్, 1/3 ఆఫ్ ద షిప్స్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా, మార్కెటింగ్ మేనేజర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు పెట్రోల్ అన్నా డీజిల్ అన్నా వేరే దేశం నుంచి రావాలి అని అంటే జాగ్రత్తగా వినండి, ట్రైన్ వాడితే వీలు కాదు, ప్లేన్ వాడితే వీలు కాదు. ఎందుకంటే అంత ఎక్కువ క్వాంటిటీ ట్రైన్లో తీసుకురాలేము వేరే దేశం నుంచి మన దేశంకి, ఆర్ ప్లేన్లో తీసుకురాలేము. దేని వలన వస్తాయి అంటే షిప్స్ వలన, ఓడల వలన వస్తాయి. కోస్టల్ ఏరియాస్లో గుజరాత్ అన్న, వైజాగ్ అన్న, ముంబై అన్న అక్కడ వస్తాయి. క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు 3వ భాగం షిప్స్ కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే మరి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా దెబ్బతింటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదు వాళ్ళ ఇంటికి, ఎందుకంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, అంబులెన్స్ నడిపించబడుటకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ గంభీరత ఏంటో మీకు అర్థమవుతుందా? శ్రమకాలం అనే పేరెందుకు వచ్చింది? అరే COVID-19 వచ్చినప్పుడే భూమి కదిలిపోయింది. అది నథింగ్. COVID-19 నథింగ్ ఈ 7 సంవత్సరాల శ్రమకాలంతో పోలుస్తే. ఇది ఒక చిన్న నరకం. పెట్రోల్ డీజిల్ దొరకదు. ఎందుకు? షిప్స్ అన్ని కూడా 3వ భాగం నాశనం అయిపోయినాయి. సముద్రంలో వచ్చే షిప్స్ 3వ భాగం నాశనం అయిపోయినాయి. అయితే ఎక్కడి నుంచి వస్తాయి మరి పెట్రోల్ డీజిల్? ఎలాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఒక దేశంలో పెట్రోల్ డీజిల్ కరువు వచ్చేస్తుంది. ఎవరైనా ఫోన్ చేసి మాకు అంబులెన్స్ కావాలండి, మేము హాస్పిటల్కి వెళ్ళాలి అండి అంటే అంబులెన్స్ రాదు. ఎందుకంటే పెట్రోల్ ఉంటేనే, డీజిల్ ఉంటేనే అంబులెన్స్ నడుస్తుంది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన బాధ్యత పెరుగుతున్నది. ఇదంతా కూడా దేవుడు ఎందుకు రాపించాడు? మనం ఉండం కదా, ఆరోహణమై వెళ్ళిపోతాం కదా. మరి ఎందుకు దేవుడు ఇదంతా కూడా రాపించాడు? ఈ చిన్న నరకంని మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మిత్రులు అనుభవించకూడదు. మనలో ఒక ఉత్సాహం పుట్టాలి వాళ్ళకి వెళ్ళి చెప్పుటకు. లోతు ఎలాగ వెళ్ళి చెప్పాడో ఆయన కాబోయే అల్లుళ్ళకి, ఎలాగ నోవా మనస్ఫూర్తిగా ప్రకటించాడో వరదలు వస్తాయని, మన బాధ్యతని మనము ఉత్సాహంతో చేయాలని దేవుడు ఇదంతా కూడా మనకి క్రైస్తవులకు బయలుపరుస్తున్నాడు. మనం ఉండం కదా, మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. అయినా సరే ఎంత కూడా ఎందుకు మనం ధ్యానిస్తున్నాం? అప్పుడు మనలో ఒక ఉత్సాహం పుడుతుంది, ఒక ప్రేరేపణ పుడుతుంది. అయ్యో, ఈయనని నేను ప్రేమిస్తున్నానే, ఈయన క్షేమం నేను కోరుకుంటున్నానే, ఈయన నా బంధువు, నా మిత్రుడు, నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, కానీ రక్షణ పొందలేదు. విడవబడితే ఆయన చిన్న నరకంకి గురి అవుతాడు. బహుశా అప్పుడు మారు మనసు పొందొచ్చు, కానీ ఆ నరకంని నేను ప్రేమించిన వ్యక్తి ఎందుకు అనుభవించాలి అని ఆ ప్రోత్సాహనతో, ఆ ప్రేరేపణతో మనం వెళ్ళి చెప్పుటకే ఇదంతా కూడా దేవుడు రాసిపెట్టి క్రైస్తవులని ప్రకటన గ్రంథం చదవమని కోరుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు కనీసం చేపలన్నా దొరికినాయి, అది కూడా దొరకట్లేదు. కనీసం అంబులెన్స్లన్నా పనిచేసినాయి. ఇప్పుడు అంబులెన్స్లు కూడా పనిచేయవు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ దొరకదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ తీసుకొని వచ్చే ఓడలన్నీ కూడా నాశనము అయిపోతున్నాయి. 3వ భాగం అది కూడా దెబ్బతినింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము 3వ బూరల తీర్పుకి మనము వెళ్దాం. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్.
నెక్స్ట్ స్లైడ్. 8వ అధ్యాయము 10, 11 చదవమ్మా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలినదులుగా 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రము నాకు మాచికాపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. జాగ్రత్త వినండి. ఇంకొక నక్షత్రం లాంటిది ఒక రాయి వచ్చి ఇప్పుడు సముద్రం మీద కాదు కానీ బావిల మీద, నదుల మీద పడుతున్నది. ఇప్పటి వరకు ఆకలితో బాధపడారు ప్రజలు, కానీ దాహంతో బాధపడలేదు. ఎందుకంటే నీళ్లు దొరుకుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సముద్రం నీళ్ళని బహుశా అంత ఎక్కువగా తాగరు, కానీ బావిల నీళ్లు అలాగే నదుల నీళ్ళు అయితే తాగుతూ ఉంటారు. నీళ్లు విషయంలో కనీసం కరువు లేదు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ రాయి వచ్చి పడంగానే నదులు నీళ్లు చేదుగా మారుతున్నాయి, అంటే విషంగా మారుతున్నాయి. ఇంకా దాహము వచ్చినప్పుడు అరే విషం ఉన్నా సరే మేము తాగేస్తామని తాగి ప్రజలు చనిపోతున్నారంట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే ఇప్పటి వరకు ఆకలి బాధ ఉండింది, ఇప్పుడు దాహం బాధ కూడా వస్తున్నది. ఒకసారి ఆలోచించండి. చిన్న నరకం ప్రజలు అనుభవించుట. 3rd ఆఫ్ ద వాటర్స్ టర్న్ బిటర్, అంటే నదులు ప్రపంచంలో ఎంత ఉన్నాయో ఆ నదుల్లో 3వ భాగం కంప్లీట్గా చేదైపోయింది, అంటే విషంగా మారిపోయింది. ఇంకా ఎక్కడ మంచి నీళ్లు దొరుకుతాయో అది ప్రజలకి తెలవకుండా ఉండొచ్చు. దాహం ఎంత వేస్తున్నది అంటే అరే ఈ చేదైన నీళ్ళన్నా మేము తాగుతాం, ఈ విషం నీళ్ళన్నా తాగుతామని తాగి చనిపోతున్నారంట. అది ఆల్రెడీ. సో దేవుడి వివరాలన్నీ కూడా మనకి ముందే రాసి పెట్టాడు. ఇదంతా కూడా జరుగుతుందని. ప్రాఫెసీకి అనేక పేర్లు ఉన్నాయి, ప్రవచనాలకు అనేక పేర్లు ఉన్నాయి. ఒక చక్కని పేరు ఏంటంటే ప్రాఫెసీ ఈస్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం హిస్టరీ, చరిత్ర అనగానే ఎలాగా మనం దాన్ని వర్ణిస్తాం? ఇట్ ఈస్ అబౌట్ పాస్ట్ టెన్స్. ఏం జరిగిపోయిందో సంఘటనలు, దాని గురించి చదువుకుంటుంటే చరిత్ర. కానీ ప్రవచనని మనం ఎలాగా మనం వర్ణించవచ్చు అని అంటే ఇట్ ఈస్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. ఆల్రెడీ ఇది జరగబోతుంది అని దేవుడు రాసి పెట్టేశాడంటే జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ ప్రాఫెసీ? హిస్టరీ, చరిత్ర అంటే జరిగిపోయిన సంఘటనల గురించి మనం చదువుకుంటుట, అదే చరిత్ర. ప్రాఫెసీ అంటే రాబోయే సంఘటనల గురించి చదువుకుంటుట, అదే ప్రాఫెసీ. కానీ ప్రాఫెసీకి ఒక భక్తుడు చక్కగా డెఫినిషన్ ఇచ్చాడు. ఏమనంటే ప్రాఫెసీ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు మాటలు నిలబెట్టుకునే దేవుడు. రక్షకుడైన యేసు కన్యకకి జన్మిస్తాడు అని 750 సంవత్సరాల ముందే ఇషా ప్రవక్త చేత పలికాడు. అలాగే జరిగింది. రక్షకుడు కన్యకకే జన్మించాడు. రక్షకుడు శిల్వ మరణం పొందుతాడని దావీదు చేత 22వ కీర్తనలో 1000 సంవత్సరాల ముందే రాశాడు. అలాగే రక్షకుడు ఏ మరణం పొందాడు? రాయితో ఆయన రువి చంపలేదు, కానీ ఆయన మీద మోపిన నేరం ఏంటంటే ఆయన దేవదూషణ చేశాడు అని నేరం మోపుతున్నారు, కానీ శిల్వ మరణంకి అప్పచెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రవచనం నెరవేర్చబడాలి. యూదుల లెవికాండం ప్రకారంగా 23వ అధ్యాయం ప్రకారంగా దేవదూషణ చేసేటోళ్ళని రాయల్ రువి చంపాలి. స్టెఫెన్ ఎలా చంపారు? రాయల్ రువి చంపారు కదా. మరి రక్షకుడిని ఎందుకు సిల్వ వేస్తున్నారు? ఎందుకంటే ముందే రాయబడి ఉన్నది ప్రవచన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన 3వ దినము సమాధి మీద విజయం పొంది ఆయన బయటికి వస్తాడు, పునరుద్ధానుడై బయటికి వస్తాడని కీర్తనకారుడు 16వ అధ్యాయం 10వ వచనంలో ముందే రాసి పెట్టాడు. అలాగే జరిగింది. సో ప్రవచన అంటే ఇట్ ఈస్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ఇదంతా కూడా జరగబోతుంది అని అంటే జరుగుతుంది ఖచ్చితంగా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే దేవుడు పలికాడు అని అంటే భూమి ఆకాశం తొలగిపోను, కానీ నా నోటి నుంచి వచ్చే ఒక మాట కూడా తొలగిపోవుటకు ఆస్కారము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో
ఈ మూడవ భాగం మనం చూసాం. అడవి 3వ భాగం కాలిపోవుట, సముద్రాలు 3వ భాగం నెత్తురుగా మారుట, అలాగే 3వ భాగము ఓడలు నాశనం అవుట, అలాగే నదుల్లో ఉన్న మంచినీళ్ళు 3వ భాగము చేదుగా మారుట, విషంగా మారుట, ఇదంతా కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక మాట నేను మీతో పంచుకొని ఈ దినం ధ్యానం నేను ముగిస్తాను. అది ఏంటంటే, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఈ కాలంలో, ఈ యుగంలో ఏముంది అని అంటే, ఇక్కడ చూడండి, అన్లైక్ సీల్ జడ్జ్మెంట్స్ విచ్ ఆర్ మోర్ జనరల్ ఇన్ నేచర్, ట్రంపెట్ జడ్జ్మెంట్స్ ఆర్ మోర్ స్పెసిఫిక్. మూడో భాగం అన్ని కరెక్ట్గా మూడో భాగం అని ఉంది కదా. యూనిక్నెస్ ఆఫ్ ట్రంపెట్ జడ్జ్మెంట్స్ హ్యాస్ ద పొటెన్షియల్ టు లీడ్ మోర్ టు రిపెండెన్స్. ఇంకా ఎక్కువ మంది ఎవరు ఆరోహణమైన సమయంలో మారుమనసు పొందలేదో, ఎవరు విడవబడారో, వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మారుమనసు పొందుటకు ఆస్కారం ఉంది. ఎందుకంట? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇప్పుడు చూడండి, శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ వలన డేటాబేస్ మన దగ్గర ఉంది. శాటిలైట్ నుంచి అన్ని పిక్చర్స్ తీస్తున్నారు కాబట్టి సముద్రము ఎంత ఉంది ఈ భూమిలో అని అందరికీ తెలుసుంది. సముద్రం భాగం ఏంటి, భూమిలో ఎంత పర్సంటేజ్ సముద్రం ఉంది, ఎంత భాగము అడవి ఉంది, ఎంత భాగము నదులు ఉన్నాయి, అన్నీ కూడా మనకు తెలుసు ఇప్పుడు, బికాస్ ఆఫ్ శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ. ఎన్ని ఓడలు సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నాయి అది మనకు తెలుసు. ఎందుకు? శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితము ఈ ఆధునిక సదుపాయాలు మన దగ్గర లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. అవునా కాదా? అందుకు డేటాబేస్ ఉంది. అడవి భాగం ఎంత ఉంది ఈ భూమిలో, సముద్రాల భాగం ఎంత ఉంది ఈ భూమిలో, నదుల భాగం ఎంత ఉంది ఈ భూమిలో. ఇప్పుడు శాటిలైట్స్ అయితే పనిచేస్తున్నాయి కదా, పైన ఫొటోస్ తీస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. టైమ్స్ నౌ, NDTV, TV9, TV5 అన్నిట్లో ఏం న్యూస్ వస్తుంది? 3వ భాగము సముద్రము నెత్తురుగా మారిపోయింది, 3వ భాగము అడవి కాలిపోతున్నది, 3వ భాగము నదులు విషంగా మారిపోయినాయి, 3వ భాగము సముద్రంలో ఉన్న ఓడలు నాశనం అయిపోయినాయి. ఇక్కడ చూడండి, న్యూయార్క్ టైమ్స్ COVID-19 వచ్చినప్పుడు ఎలాగా ప్రకటిస్తున్నదో, US డెత్స్ నియర్ 1 lakh అండ్ ఇన్కాల్కులబుల్ లాస్ అని పేపర్లో పడుతున్నది. అలాగే టీవీలో 4.4 magnitude ఎర్త్క్వేక్ రిపోర్టెడ్ ఇన్ సదర్న్ కాలిఫోర్నియా అని వస్తున్నది. ఇప్పుడు మన TV9లో, TV5లో, టైమ్స్ నౌలో, NDTVలో, ఏషియన్ న్యూస్లో ఈ న్యూస్ వస్తుంటే 3వ భాగం కరెక్ట్గా నాశనం అయిపోతున్నది అని చూసినప్పుడు మనం చెప్పిన మాటలు మన స్నేహితులకి, బంధువులకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రకటన గ్రంథం తీసి చదువుతారు. కరెక్ట్గా ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్చబడుట వాళ్ళు కళ్ళారా చూసి, చెవులారా విని అనేకులు మారు మనసు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా అండి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఎందుకు ఆరోహణంకి మనం సమీపంగా ఉన్నామో అది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఒక 200 సంవత్సరాల క్రితం సంఘం ఆరోహణమై ఎల్లుంటే అప్పుడు ఆధునిక సదుపాయాలు ఉన్నాయండి? శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉందా? పైనుంచి 3వ భాగం అడవి కాలిపోయింది అని చెప్పుటకు వీలుందా? లేఖనములో ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడినాయని ప్రజలు చూచుటకు వీలుందా? 200 సంవత్సరాల క్రితం లేదు. కానీ ఇప్పుడు ఆధునిక సదుపాయాలన్నీ వచ్చేసినాయి. అవునా కాదా? శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉంది, డేటాబేస్ ఉంది. గూగుల్లో వెళ్ళి మీరు టైప్ చేస్తే ఎన్ని ఓడలు ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాయి సముద్రంలో అని మనకు తెలిసిపోతున్నది. ఇంకా మీడియా వాళ్ళకి రిపోర్టు వెంటనే రాగానే వాళ్ళు మీడియాలో అనౌన్స్ చేస్తారు, 3వ భాగం అడవి కాలిపోయింది అని అనౌన్స్ చేస్తారు, 3వ భాగం సముద్రాల్లో నెత్తురుగా మారిపోయింది అని అనౌన్స్ చేస్తారు, 3వ భాగం ఓడలు ఏం ప్రయాణమై వెళ్తున్నాయో సముద్రంలో అవి నాశనమైనాయి అని అనౌన్స్ చేస్తారు, అలాగే 3వ భాగము నదులు విషంగా మారిపోయినాయని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్గా బైబిల్లో ఉన్న మాటలు ఉన్నట్టు నెరవేర్చబడినాయి. కరెక్ట్గా టాలీ అవుతుంది, ప్రతి మాట టాలీ అవుతుందని ప్రజలు గమనించి ఇంకా ఎక్కువ మంది ఆ సమయంలో మారు మనసు పొందడానికి ఆస్కారం ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మా 200 సంవత్సరాల క్రితం అది లేదమ్మా. ఈ ఆధునిక సదుపాయాలు లేవు. కరెక్ట్గా బైబిల్లో ఉన్న మాటలు నెరవేర్చబడినాయని అందరు తెలుసుకోవడానికి వీలేదు. 3వ భాగం అంటే 200 సంవత్సరాల క్రితం అవును
అడవి కాలిపోయి 3/భాగం అడవి నాశనం అయితే అందరికి తెలిసేదా 3/భాగం అడవి కాలిపోయిందని? ఎవరికైనా తెలిసేదా? శాటిలైట్ ఉందా ప్రూవ్ చేయడానికి? లేదు కదా. అలాగే ఒక 200 సంవత్సరాల క్రితం ఈ శ్రమకాలం ప్రారంభమై ఉంటే 3/భాగం సముద్రం నెత్తురుగా మారిపోయింది అని అంటే అందరికీ తెలిసేదా? అరే ఎర్రగైందండి, సముద్రం ఎర్రగైందండి, చాలా భాగంలో ఎర్రగైనాయండి అని అంతవరకే అందరు మాట్లాడుకొని ఉండొచ్చేమో కానీ కరెక్ట్గా 3/భాగం సముద్రము నెత్తురుగా మారిందని ఎవరు చెప్పుకోగలుగుతారు? ఇప్పుడు శాటిలైట్ ట్రాకింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అది వీలవుతుంది. అది ఆల్ వచ్చింది. సో ఈ యుగం 21st సెంచరీ యుగము చాలా ఆశీర్వదించబడిన యుగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 200 సంవత్సరాల క్రితము సంఘము ఆరోహణంకి సమీపం ఉందా లేదా అని చెప్పుటకు వీల్లేదు, కానీ ఈ యుగంలో ఉన్న క్రైస్తవులు మాత్రం ఆరోహణంకి చాలా సమీపంగా ఉన్నారు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన బాధ్యత కూడా ఎక్కువగా ఉంది. మన స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళకి చెప్పుటకు, వాళ్ళని వార్న్ చేయటకు, వాళ్ళని హెచ్చరించుటకు మన బాధ్యత కూడా ఎక్కువగా ఉంది అనే సత్యం మనము మర్చిపోకూడదు. మరి ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. పవర్ కట్ అయినా సరే పర్వాలేదు. దేవుడు మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం ప్రకటన గ్రంథం పట్ల అని మనల్ని అందరినీ పరీక్ష చేశాడు. ఈరోజు పవర్ కట్ అయినా సరే మరి 10 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పరీక్షలో పాస్ అయినట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం ప్రకటన గ్రంథంతో కూడిన రహస్యాలు, మర్మాలు తెలుసుకొని మన సిద్ధపాటు ఎలాగుంది, వేరేవాళ్ళు మనం ఎలాగ సిద్ధపరుస్తున్నాం ఆరోహణం కొరకు. అదే మన ముఖ్యమైన గురి. ప్రకటన గ్రంథం ధ్యానమైన కాలం మన సిద్ధపాటు ఎలాగుంది మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి వేళని కడబూర ఊదబడితే మనం ఎత్తబడే సంఘంలో ఉంటామా? అలాగే మన బాధ్యతలను మనం సరిగా నెరవేరుస్తున్నామా? వేరే వాళ్ళకి చెప్తున్నామా ఆరోహణం సమీపం ఉంది, 7 సంవత్సరాల శ్రమకాలం సమీపం ఉందని మనం చెప్తున్నామా? చిన్న నరకంని వాళ్ళు అనుభవించాలి ఇప్పుడు మారు మనసు పొందకుండా అంటే అని మనం వాళ్ళని హెచ్చరిస్తున్నామా? మనం హెచ్చరిస్తే బహుశా ప్రజలకి నచ్చకుండా ఉండొచ్చు, వాళ్ళని వార్న్ చేస్తే నచ్చకుండా ఉండొచ్చు. నోవా అంటే అందరికీ ఇష్టం లేదు, కానీ నోవా ఆయన బాధ్యతలని నమ్మకంగా నెరవేర్చాడు కాబట్టి ఆ వరదలప్పుడు కూడా అనేకులు మారు మనసు పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ విత్ యు. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి సంపూర్ణ కుమార్ గారికి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాని వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ, వాక్యం ఉపదేశం చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము అనేక విషయాలు నేర్చుకోవాలి, మా సిద్ధపాటు విషయంలో మమ్మల్ని పరీక్షించుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎంతో కృషితో తండ్రి టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే సహోదరుడు చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో లేఖనం చదివే సహోదరి జయంతిని ఆశీర్వదించండి, దీవించండి. అలాగే తండ్రి, మేము వచ్చే వారం కూడుకునే వరకు మీ ఆరోహణము ఆలస్యం అయితే మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. ఆమేన్.